దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు జనవరి 2. మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి. లూకా సువార్త 10:17-20. ప్రభువు మన పేర్లు పరలోకమందు రాసి ఉన్నాడు అన్నదే నిజమైన ఆనందమునకు ఆధారమని మన ప్రభు చెప్తున్నాడు. నిజమైన పరసంబంధమైన ఆనందమునకు ఆధారం ఇదియే. ఇదే సత్యము మనకు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన ఆనందమును కలిగించును. అనగా ఆ ఆనందమును ఎవరునూ మన యొద్ద నుండి తీసివేయలేరు. ఇదే ఆ ఆనందం యొక్క ప్రారంభము. హింస గాని, వ్యాధి గాని, దారిద్ర్యము గాని, శ్రమ గాని మరి ఏదియు ఇట్టి ఆనందమును తీసివేయజాలదు. యేసుక్రీస్తు ప్రభు జీవగ్రంథమందు నీ పేరు రాసి ఉన్నాడా? మేకులు గుచ్చబడిన తన చేతులతోనే రాసి ఉన్నాడా? లేని ఎడల నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడము. ఆయన రక్తములో కడగబడుము. ఆయన నీతి వస్త్రములు ధరించుకొనుము. అటు పిమ్మటనే నీ పేరు అక్కడ రాయబడును. దయచేసి ఆలస్యం చేయకుండా మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడినట్లు నిశ్చయపరచుకునుడి. ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. యెషయా గ్రంథం 61:10. ఈ వస్త్రములు ధరించినప్పుడే మనకు పరిపూర్ణ ఆనందము లభించును. ఎక్కడున్నను సజీవుడైన దేవునికి మొరపెట్టుకొనుటకు ధైర్యము, స్వాతంత్రతను కలిగించును. అది మన ప్రభు యొక్క నీతి జీవమై ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవమే మన ఆత్మ ధరించు వస్త్రములు. మనం ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనం వాటిని ధరించగలుగుదుము. మనము బహుగా ఆనందించినది దీనియందే. ప్రైజ్ ద లార్డ్.